ఖమ్మం రూరల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా. ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 3. ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత కేవలం కొద్ది కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టడంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఎదులాలాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట రింగ్ రోడ్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల బాధ్యులు, సోషల్ మీడియా వారియర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందంటూ నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా బెల్లం వేణుగోపాల్ మాట్లాడుతూ, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో రైతు కూలీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, స్వరాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో తెలంగాణ భారతదేశానికి అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేందుకు కేసీఆర్ రాత్రింబవళ్లు శ్రమించారని, నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బద్నాం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్పై విషప్రచారం చేస్తోందని, తెలంగాణ ప్రజలు దీనిని గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ మహాధర్నాలో ఎండపల్లి వరప్రసాద్, భానోత్ కృష్ణ, భానోత్ వీరన్న, గడ్డ అక్కినపల్లి వెంకన్న, పేరం వెంకటేశ్వర్లు, దర్గయ్య, జరుపుల లక్ష్మణ్ నాయక్తో పాటు అనేక గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, సోషల్ మీడియా వారియర్లు పాల్గొన్నారు.